ఇప్పుడు దేవుడు శిల్పకారుడు అనండి. అమాయకుడా? చెప్పండి, అమాయకుడా? వ్యర్థంగా తిప్పలు పడుతుంటాడా? అనవసరంగా ప్రయాసపడతాడా? కాదుగా. మరి మీ జీవితంలో వస్తున్న కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, కొన్ని స్ట్రగుల్స్ కానీ దేవుడు చేతగాడవాడు అని ఫీలింగ్ వస్తుందా మీకు? ఎందుకని దిగులు పడుతున్నారు? నాకు అప్పగించబడ్డ కొన్ని వందల జీవితాల విషయంలో ప్రతి ఒక్కరి గురించి మాకు దాదాపుగా నాకేం 10,000 సంఘం కాదు కదా, 100 మంది బిడ్డలే కదా. మీరు ఒక్కొక్కరి పోరాటాలు, ఒక్కొక్కరి స్ట్రగుల్స్ నాకు తెలుసు. మేము ఆలోచిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతో భారం, బాధ్యత, దుఃఖం ఉంటుంది. కొంతమంది హృదయాల్లోకి మేము చూడగలిగితే తీవ్రమైన నిరాశ గూడు కట్టుకుని ఉంటుంది. ఈ మాట నేనంటే నువ్వేమంటావు అంటే, నిజానికి నాకంత నిరాశం కాదు, నేను నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న మనిషిని కాదు, నేను చాలా పాజిటివ్గా ఉంటాను, కానీ కుటుంబంలో వ్యక్తులను నలుగొంచట్లేదంట. నేనంట నా వ్యక్తులే ఉలి, ఆ వ్యక్తులే సుత్తే, వాళ్ళతోనే కొడుతున్నాడు. రామగుండం సురేషయ్య గారి ఆత్మీయ నడిపింపుకు నేను అప్పగించుకున్నాను. వారిని తండ్రిగా భావించి ఎంతో ప్రేమతో, ఎంతో నమ్మకంగా నేను వారి నడిపింపులో ఉండేవాడిని. వారు చనిపోవడానికి ముందు ఒక లాస్ట్ సెమినార్ రాజమండ్రిలో, ఇందాక చెప్పానే 5 రొట్టెలు 2 చేపలు, ఆ సెమినార్ తర్వాత విజయవాడలో ఒక్క ప్రసంగం చేశారు. దట్స్ ఇట్. ఇంకా ఆయన మాట్లాడలేదు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఆ లాస్ట్ సెమినార్లో ఆయన ప్రసంగిస్తూ సడన్గా మధ్యలో ఆపి, మీలో ఎంతమంది సిలువ అనుభవాన్ని కోరుకుంటున్నారు? నిజంగా చెప్పండి అన్నాడు. పొలమున అందరం చేతులు ఎత్తిసాం. ఆయన అన్నారు, మరి సిలువ ఎవరు వేస్తారు మిమ్మల్ని? యూదులందరూ వచ్చి మిమ్మల్ని సిలువ వేస్తారా? కాదు. ఎవరేస్తారు? మీ ఫ్యామిలీ మెంబర్సే, మీ సంఘస్థులే. మీ సంఘంలో సుత్తె లాంటి బ్రదర్స్, మీకు లాంటి సిస్టర్స్ ఉంటారు. అయ్యారు లాస్ట్ మెసేజ్ అది. మీ సంఘంలో సుత్తె లాంటి బ్రదర్స్, మీకు లాంటి సిస్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ బాగా వాడబడితేనే మీకు సిలువనం వస్తుంది. సిలువనంలోకి వెళ్తేనే పునరుద్ధానం ఉంటుంది, పునరుద్ధానం పొందితేనే మహిమ ఉంటుంది అని చెప్పారు. స్తోత్రం చెప్పండి. నాకు ఇప్పుడు ఎవడైనా కొంచెం నా ఇంకా సీరియస్ చూసాడు, అమ్మ ఇడి సుస్థి బదులా ఉన్నాడే, ఎవరన్నా తేడాగా మనం ఈ సిస్టమ్ మీకు అనుకుంటా, ఈ సిస్టమ్ నుంచి ప్రభావం మేకుని బట్టి స్తోత్రం, స్థుతిని బట్టి స్తోత్రం అప్పగించుకుంటున్నా. ఇదంతా మిమ్మల్ని నవ్వించడానికి చెప్పలేదు వెళ్ళారా. మీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఉంటారు, అది దేవుని చిత్తం. యూదులు యేసును సిలువ ఇవ్వగలిగారు, కానీ యేసును లేకుండా చేయలేదు. ఆయన సమాధి గుండెని చీల్చుకుని మళ్ళీ బయటకు వచ్చాడు. ఇంకా యేసు ప్రభు లేడు అని వాళ్ళు పండగ చేసుకున్నంత టైం పట్ల సమాధి గుండె చీల్చుకొని బయటకు వచ్చాడు. మరన్నట్టుకే ఉండకుండా మరణాన్ని మింగివేశాడు. కేరళ సురేష్ బాబు గారి యొక్క ప్రసంగాల గురించి రెగ్యులర్గా టచ్ చేస్తే ఒకే ఒక్క మాట నాకు ఇష్టం అని చెప్తాను ఎప్పుడు ఆయన మాట్లాడే. When there is a Friday in your life, there will be Sunday అంటుంటాడు. వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ స్టేట్మెంట్స్. ఎన్నోసార్లు మీ దగ్గర నేను అనుంటానన్నమాట. నీ జీవితంలో శుక్రవారం వస్తే ఆదివారం వస్తుంది బిడ్డ. శుక్రవారం అంటే ఏంటి తెలుసా? పట్టపగలే చీకటి అయిపోయిన రోజు. ప్రతిరోజు 6ంటికి చీకటి అయింది, ఆ రోజు 3ంటికే చీకటి అయిపోయింది. అంటే ఇంకా ఉండాల్సిన వెలుగు, ఇంకా ఉండాల్సిన సంతోషం లేకుండా అర్థాంతరంగా లాగివేయబడింది నీ లైఫ్లో. కర్కశంగా బాధింపబడ్డావు. ఇంకా పగలుండగానే చీకటి పడింది శుక్రవారం అయితే, ఇంకా చీకటి ఉండగానే ప్రపంచానికి సరిపడ వెలుగులు వచ్చింది ఆదివారం. మరణం పడింది. ప్రియమైన బిడ్డలారా, మీలో ఒక్కొక్కరి కోసం నానక మేము చేతులు ఎత్తుతున్నాం. ప్రభువా మా బిడ్డలను కనికరించండి. వాక్యం ఉంది హెబ్రీ పత్రిక 12లో, ప్రస్తుతము సమస్త శిక్ష దుఃఖకరముగానే ఉండను కానీ సంతోషకరంగా. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇప్పుడు కూడా హాయిగా ఎందుకు ఉంటుంది? స్వస్థత హాయిగా ఉంటుంది.
ట్రీట్మెంట్ హాయిగా ఉండదు. ఇంజెక్షన్ చేస్తుంటే, సర్జరీ చేస్తుంటే, డ్రెస్సింగ్ చేస్తుంటే హాయిగా ఎందుకు ఉంటుంది? పాదాల కింద పెట్టుకొని రాయిని సుత్తి పెట్టి ఉలిపెట్టి కొడుతుంటే హాయిగా పడుకుంటుంది. కానీ when the expected shape and form comes, that's it. కోరుకున్న రూపం వస్తే ఆయన కొట్టడు కాదు, ఎవరిని ముట్టనివ్వడు. కనీసం చేతులేక చూడ దూరం నుంచి, ఎందుకలాగా చేతులేకండి అని దాన్ని ఒక మంచి ప్లేస్లో, షో కేసులో పెట్టి దానికి తగిన వేళ్ళ చెల్లించగల నడిస్తే ముట్టనిస్తే చూడండి. అలాగా ఎందుకు చేతులు వేస్తారు? చిరగ్గా నిన్ను ముట్టడానికి కూడా దేవుడి పర్మిషన్ కావాలి. ఆ రేంజ్ వస్తుంది తప్పకుండా. అయితే నీకు తగిలిన దెబ్బలని నిజమే, ఎవరుగా ఓ పెద్దానికి ఫీల్ అయిపోకట్లా. నిజంగానే నువ్వు దెబ్బతిన్నావు, నిజంగానే కొట్టబడ్డావు, నిజంగానే దీవించబడబోతున్నావు. ఈ ప్రాసెస్లో ఉన్నావు నువ్వు. లెట్ మీ అష్యూర్ యూ దాట్ there will be a day in your life that you will enjoy like anything. మా గుండె ఉప్పొంగుచున్నది అని భక్తులు అంటాడే, తట్టుకోలేక ఓవర్వెల్మింగ్ జాయ్ నీ జీవితంలో వస్తుంది. 70-80 సంవత్సరాల వయసున్న పాస్టమ్మ గారు తన సంఘంలోనే యవనస్తులను పట్టుకుని అమ్మో 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 నా ప్రభు తల్లి నా వద్దకు రావటం ఏంటి, ఎంత అదృష్టం, ఎంత భాగ్యం అంటుందంటే, నీకు అంతకన్నా గౌరవం ఏంటన్నా? నీ తల్లుల చేత, తండ్రుల చేత, పైవారి చేత, పెద్దవారి చేత నీవు గణపరచబడే ఒకరోజు వస్తుంది. ఎస్, నీకో మాట చెప్పనా, దానికి ఇప్పటికే నువ్వు ఎలా చెల్లించావు నాన్న. నువ్వు గడిపిన నిద్రలేని రాత్రుల్లో, అన్యాయంగా దుఃఖం అనుభవించిన సమయం, మీకు ఒక మంచి వాగ్దానం చేయనా? వాక్యంలో ఉన్నది. నేను చేయటం కదా, సారీ, వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. నేను వాగ్దానం చేయటం కదా, సారీ. ఆయన నలిగిన ప్రాణమును అలక్ష్యము చేయడు. తప్ప ఒప్ప ఇడిన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాడు, అడిసిన మోకాలు జీవితం అంతా ఈ క్యాలిక్యులేషన్ తర్వాత నీ బహుమానం, నీ సింహాసనం, నీ కిరీటం అది లెక్క వేరు. నువ్వు నలిగిపోయిన క్షణం ఉంది చూడు అని అల్లాడంటే యేసుప్రభు. నువ్వు ఏడుస్తుంటే హాయిగా పక్కన కూర్చొని బిర్యానీ తినే వాళ్ళు ఉంటారు, నిన్ను బాధ పెట్టి నవ్వుకున్న వాళ్ళు ఉంటారు, నువ్వు దుఃఖపడితేనే సంతోషించే దుర్మార్గమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు. నువ్వు నలిగిపోతుంటే, నిన్ను ఇంతలా మాటని అబ్బా అని బాధపడుతుంటే క్రూరంగా నవ్వుకునే చండాలపు స్వభావం వ్యక్తులు ఉంటారు. కానీ దేవుడు అలా ఉండలేడు. నలిగిన వారి ప్రాణమును అని అలక్ష్యం చేయడం. ద ఓన్లీ క్వాలిఫికేషన్ వాజ్ నలిగిపోయావు నువ్వు, అదొకటి చూస్తాడు. అయ్యో నా బిడ్డ ఎందుకు ఇంత గాయపడింది, పాపం, పోన్లే, ఇంత నలిగిపోయిన బిడ్డ కనుక ఐ మస్ట్ సపోర్ట్ హర్, ఐ మస్ట్ సపోర్ట్ మై బాయ్ అని గాడ్ విల్ టేక్ యూ స్టాండ్. దేవుడు నీ పక్షం తీసుకుంటాడు. తప్పు చేయకుండా, పాపం చేయకుండా దుఃఖపడ్డాకుడు తట్టుకోలేడు ఆయన. నువ్వు చేసిన పాపానికో పనికి మళ్ళీ బతుక్కో శిక్ష పడితే పోన్లే నన్ను ఓర్చుకోరా, తగ్గు చేయలే అంటాడా. కానీ అన్యాయంగా బాధపడ్డావే, ఒక్క కన్నీటి బొట్టు కూడా నెగ్లెక్ట్ చేయకుండా అది అలా పట్టి తన బుడ్డిలో భద్రపరుస్తాడంట. ఏం చేసుకుంటాడో, ఏమైనా పన్నీరా ఉపయోగం, వంట చేసుకోవాలి, ఎవడన్నా మీద చల్లుకోవాలా, ఎందుకు మరి బుడ్డిలో పెట్టుకోవడం? హీ విల్ రిమెంబర్ యూ ఆల్ ద టైమ్. ఏం అవసరం నీ కన్నీరు బుడ్డిలో పెట్టుకోవాల్సిన అవసరం ఆయనకి ఏంటి? ఎందుకు పనికి వస్తుంది అది? ఓన్లీ ఫర్ రిమెంబరెన్స్, కేవలం గుర్తు చేసుకోవడానికి. బిడ్డ డే నా ఎదురోకుండా ఉందరా నీ కన్నీరు. నువ్వు లైట్లన్నీ ఆపేసి చీకట్లో బతుకుతున్నావా? మొబైల్ ఆఫ్ చేసుకొని సైలెంట్గా ఉంటున్నావా? ఎవరితో కనీసం హాయ్ బాయ్ చెప్పడం కూడా ఇష్టం కావట్లేదా? ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్ ఈస్ కౌంటెడ్ మై బాయ్. ప్రతి కన్నీటి చుట్ట లెక్కించబడింది. నీ కన్నీరు నీ చెంపల మీదకి వచ్చేసరికి ఆరిపోద్దేమో, కానీ దేవుని సన్నిధిలో, దేవుని బుడ్డులతో ఉంది క్షేమం. అట్లాగా నీ కుటుంబం కోసం కన్నీరు కచ్చావా? నీ సంఘం కోసమా? నీ సేవ కోసమా? ప్రతి కన్నీటి బొట్టు పతిలంగా ఉంది. ఒక
ఒక మాట చెప్పనివ్వండి, శ్రమ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ యూ హ్యావ్ పెయిడ్ ద ప్రైస్. నువ్వు ఇప్పటికే వెల చెల్లించావో. నేనేం చేస్తే దీవించబడతాను, ఏం చేస్తే నువ్వు 100 ప్రశ్నలు వేసుకోకు. యూ జస్ట్ వెయిట్ అపాన్ ద లార్డ్. ద అపాయింటెడ్ డే విల్ కమ్ టు యువర్ లైఫ్. యూ విల్ హ్యావ్ ద ఇన్హెరిటెన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ కొరకు సిద్ధపరచబడ్డ దినం వస్తుంది. ఆ దినం నువ్వు దీవించబడి ఆనందంగా సంతోషంగా దేవుని మహింపరుస్తావు. నువ్వు చేయాల్సింది ఏంటి? బీ స్టిల్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్. దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉంటా. 10 దినములు శ్రమ కలుగును అన్నాడు. 20 దినాలు దీవెన అనలేదే. పోనీ 80 దినాలు దీవెన అనలేదే. దీవెన అది శాశ్వత కాలం. ఆ సమాధానం నిత్యం ఉంటుంది. నువ్వు ఎన్ని దినాలు శ్రమపడాలో లెక్కించబడి ఉంది తప్ప ఇన్ని దినాలే దీవించబడాలని కొలత వేసి లేదు నాన్న. అది శాశ్వతమైంది. నీ శ్రమ దినాలకి లెక్క ఉంది, చాలు అని ఉంటుంది. నువ్వు దీవించబడి దానికి చాలే ఎన్నాళ్ళు సుఖపడతావు అని ఉండదు. అట్లా ఉండవలసిందే. ఆమేన్. నేను అంటున్నాను, ఒక 20 సంవత్సరాల వయసు ఉన్న యవనస్తురాలు 70-80 సంవత్సరాలు ఉన్న పాస్టమ్మ గారి చేత ఏంటమ్మా ఇట్రా పరిచయం చేయి, చెవులు తీసుకుతాడు అని చెప్పాల్సిన స్థాయిలో అమ్మో అమ్మో అమ్మో, ఒక అతిథి తన ఇంటికి వచ్చినట్టు, ఒక పెద్ద వ్యక్తి ఇంటికి వచ్చినట్టు లేచి నిలబడి, అమ్మో నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చి నాకు ఎలాగో ప్రాప్తించును అన్నారంటే అంతకన్నా ఆశీర్వాదకరమైన స్థాయి ఏంటి? My message is, that is what I'm saying about the real blessing.